ఓకే అన్న ఒకటే ఇక ఏమొద్దన్నా ఒక విషయం ఫైనల్ ఒకటే క్వశ్చన్ ఏంది అండ్ హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీ హంటర్స్. సో కంగువ ఓకే ఓకే మాడదాం, కొంచెం మంచిగానే మాడదాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రేజీ సినిమా అండి. అసలు అబ్బా 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 ఏమన్నా ఉందా అసలు క్రేజీ మూవీ. ఖచ్చితంగా 1000 కోట్లు ఏంటంటే 10,000 కోట్లు ఇట్లా ఇట్లా పోసేయండి చెప్తున్న ఆడియన్స్. అసలు రోజు హౌస్ఫుల్ అయిపోతుంది సినిమా. అబ్బా బ్యూటిఫుల్ అండి. అసలు భూమి మీద ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇచ్చేయండి ఫస్ట్. ఓకే సో ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఏంటంటే మనకి మూవీ స్టార్ట్ అవడం ఒక దిశ పటని ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది. అయ్యా అసలు ఆ ట్రాక్ ఉంటుంది ఒక 15-20 minutes. లిటరల్లీ జస్ట్ నేను ఎప్పుడు ఒక మూవీని 10 minutes చూసి జడ్జ్ చేయలేదండి. అయితే నా లైఫ్లో ఇప్పుడు దాకా చేయలేదు. కానీ ఆ ఫస్ట్ 15 minutes నాకు అర్థమైపోయింది కంకర్ రాడ్ అని. ఓకే ఫైన్, సో పర్లేదు. 20 minutes అయిపోయాక యాక్చువల్లీ అప్పుడే మనకి ఒరిజినల్ స్టోరీ చూపిస్తారు. అంటే ఒక పిల్లోడు ఉంటాడు, ఆ సేమ్ మేము ట్రైలర్లో ఒక డీకోడింగ్ వీడియో చేసానులేండి. సో అందులో యాక్చువల్లీ మనం ఆడుకున్నట్టే ఒక పిల్లోడు ఉంటాడు, ఒక సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఫెసిలిటీ. అక్కడ నుంచి మనోడు ఎస్కేప్ అవుతాడు. ఐ మీన్ బేస్ స్టోరీ ఏం చెప్పట్లేదు, వాళ్ళ ట్రైలర్ చూసింది చెప్తున్నాను. సో మనోడు పారిపోయాక మనోడు సూర్యకి ఎలా దొరుకుతాడు, అసలు సూర్యకి పిల్లోడికి కనెక్షన్ ఏంటి, ఇది ఏమైనా చూస్తాడేమో చాలా ఎగ్జైట్ అయ్యాను. సో ఏంటంటే కొంచెం తేడాగానే ఉన్నా ఏదో పోతుందనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇట్స్ జస్ట్ దట్ మనకి ఆ ఫస్ట్ 15-20 minutes ఉండే ఆ క్రింజీ సీన్లు పోయి కొంచెం ఆ పిల్లోడితో ఏదో ఎమోషనల్ బాండింగ్ ఏదో ట్రై చేసేయండి. అది వర్కౌట్ అవ్వలేదు, బట్ దానికి చాలా బెటర్ ఇది. అండ్ ఈ పిల్లోడి సీన్ కూడా మరి దారుణం అండి. అసలు సేమ్ కట్టు పన్న పేస్ట్ స్ట్రేంజర్ థింగ్స్ తో చాలా యాస్టీస్ లేపేశారు. అసలు అదేందో మరి ఎవరైనా అంటే మీకు చిన్నపిల్లలండి ఎవరు చూడరా సినిమాలు అనుకుంటున్నారో సిరీస్లు, మరి ఏందో నాకేం అర్థం కాలేదు. స్ట్రైట్గా లేపేశారు. ఓకే ఫైన్ సర్లే, ఇంకా అది కూడా క్షమించేసి పర్లేదు ఈ మధ్యన అందరూ ఇన్స్పైర్డ్ అని చెప్పి లాగేస్తున్నారు, పోనీ వదిలేయండి, అది కూడా వదిలేయండి. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. అయ్యా అసలు ఆ సీన్లు ఉంటాయి అసలు అద్భుతం. అసలు నాకు మెయిన్ ఫ్లాష్ బ్యాక్ అంత వెర్త్ వచ్చేసిన చాలా సింపుల్ థింగ్ ఏంటో తెలుసా, ఓన్లీ డైలాగ్స్ అండ్ బేసిక్గా క్యారెక్టర్ నేమ్స్. ఇప్పుడు ఒక డైలాగ్ ఆర్ క్యారెక్టర్ నేమ్స్ అంటే బేసిక్ క్యారెక్టర్ నేమ్స్ తీసుకోండి. ఒక క్యారెక్టర్ నేమ్స్ చెప్తే మనకు గుర్తుండిపోవాలండి. ఇప్పుడు సలార్ మూవీ తీసుకోండి, సలార్లో వాళ్ళ పేర్లు గురించి తేడాగా ఉంటాయి కానీ గుర్తుండిపోతాయి. ఇప్పుడు వరదరాజు మన్నారు అంటే చాలా రాయల్గా ఉంది నేమ్. అండ్ అఫ్ కోర్స్ సలార్ దేవత ఇలా కొంచెం మంచి రాయల్ నేమ్స్ ఉండాలి ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మనకు రిజిస్టర్ అవ్వాలంటే. అసలు కంగువ తప్ప ఒక్కటంటే ఒక్క నేమ్ కూడా రిజిస్టర్ అవ్వదండి. అసలు ఇంకా దారుణం ఏంటంటే మనకి బాబీ డియోల్ది ఒక ట్రాక్ ఉంటుంది. ఐ మీన్ ఒక వాళ్ళది ఒక సపరేట్ ట్రైబ్ ఉంటుంది, కపాల దివి అనమాట. నాకు అసలు కాసేపు కాపాలబాతి గుర్తొచ్చింది, అదేమో అనుకుంటున్నాను నేను. సరే అది కూడా పక్కన పెట్టండి. మనకి ఏంటంటే అందులో పేర్లు ఎలా ఉంటాయి తెలుసా, ఒకడేదో రక్త బేజ, ఒక రక్త సారా, ఒకడేమో రక్త బోర, నేను రక్త చరిత్ర అని పెట్టుకోండి. ఓకే కూల్, కొంచెం అటు వెళ్ళిపోతున్నాను. బట్ చెప్తున్నా అంటే మీకు ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది అంటే ఒక్క నేమ్ అండి అసలు దారుణం, ఒక్క నేమ్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఇలాంటి పేర్లు ఎవడం పెట్టుకోవడండి. ఇప్పుడు బాద్షా సినిమాలో జోక్ ఉంటుంది కదా మనకి, మీరు చివరిలో సింహాలు పెట్టుకుంటే మీరు సింహాలు అయిపోతారా అని. ఇది కూడా అంతే, ముందు రక్తాలు పెట్టుకుంటే ఏం పెద్ద అయిపోతారా ఏంటి. మనకి ఆ క్యారెక్టర్ పవర్లో చూపించాలి. అంటే షో డోంట్ టెల్ అనే ఫిలాసఫీ ఉంటుందండి మూవీస్లో. అంటే చూపించాలి, మీరు విజువల్గా చూపించాలి. పేర్లు రక్తాలు భక్తాలు అనేటైతే సరిపోదు, కొంచెం చూపించాలి. ఇంకా ఏమండి ఇంకా అది కూడా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ నేమ్స్ పోయినాయి. డైలాగ్స్ అయ్యా అసలు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అసలు ప్రాచీన డైలాగులు కొన్ని ఉంటాయి కదా మనకి, ఏదో రక్తం ఏర్లై పాలాలి అంటే ఇవన్నీ చాలా ర్యాండమ్, అంటే సింపుల్ డైలాగ్స్ అండి. అంటే పెద్ద వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది నాకైతే. కొన్ని నేమ్స్ కూడా మళ్ళీ ఇంకోసారి నేమ్స్కి ఎందుకు వస్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ నేమ్ ఉంటుంది పొలమావి, ఐ మీన్ నాకు అసలు సరిగ్గా రావట్లేదు, నేను సారీ కొంచెం మర్చిపోయాను. పొలమావి ఏదో సరే సంథింగ్ అలాగ ఉంటుంది. మా సూర్యేమో అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు, ఆయన పొలం నాకు కాసి పొలంలో అనిపిస్తుంది. ఇంకా అదొక్కటే కాదు, ఇప్పుడు మనకి వేరే వాళ్ళు కూడా కంగా అని నాకు అసలు కొంగలు అనిపిస్తుంది. అంటే అది వాళ్ళు సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేదు అనిపించింది అండి. అసలు డైలాగ్ ట్రాక్స్ అన్నీ పోయినాయి అసలు దారుణం. ఇంకా నాకు మెయిన్ బుర్ర బద్దలైపోయిన ఒక ఈవెంట్ ఏంటంటే మూవీలో మనకి ఫ్లాష్ బ్యాక్ నడుస్తూ ఉంటుందండి. ఓ సూర్య ఉంటారు, బాబీ డియోల్ ఉంటారు, వాళ్ళు ఏదో ఉడుగుంటూ ఉంటారు అప్పట్లాగే. సో అక్కడ మధ్యలో ఏమైందంటే సడన్గా కట్ చేసి ప్రజెంట్కి వచ్చేస్తుంది. ఇంకా దానికి అసలు ఇంకా రీజన్ ఉండదు, ఏముండదు. అప్పటిదాకా ఏంటంటే పెళ్ళిని అంత స్క్రీన్ ప్లే సడన్గా మారిద్ది. ఆ మారడం ఏం మారుతుంది తెలుసా, మనకి ఒక పడవ ఉంటుంది కదా, పడవ నుండి చందమామ జూమ్ చేస్తారు, మళ్ళీ చందమామ జూమ్ కూడా చేస్తే ప్రజెంట్ వచ్చేస్తుంది. ఇదేంటి ఇది కాదండి. ఇప్పుడు మొగల రేకుల్లో ఇంకా మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది చెప్తున్నా. వర్స్ట్ అండి బాబు ఆ ఎఫెక్ట్లు ఏందో నాకు అసలు అర్థం కాలేదు. అది జూమ్ అవుట్లు ఏంటండి బాబు ఈ రోజుల్లో కూడా. పోనీ సరే ఒక్క చోట పెట్టారంటే లేదు, 3-4 times వస్తుంది. ఇదే ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో ఎవరైనా మూవీ చూస్తుంటే లాస్ట్లో జూమింగ్ చందమామ జూమ్ చేస్తారు. ఇదేంది ఇది. ఇప్పుడు మీరు డైరెక్ట్ కట్ చేసినా పర్లేదు, యాక్చువల్లీ ఎవరు పట్టించుకోడు. మరీ అలా చేసి అంటే ఏందో మరి అసలు వాళ్ళు బొత్తిగా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలేదు నాకు.
ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే నాకు తెలిసి ఇది పెద్దగా ఎవరు అబ్జర్వ్ చేయరు, బట్ నాకు అనిపించింది, జస్ట్ ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. మనకి ఇది జరిగేది 10th century అండి నార్మల్గా. సో వాళ్ళేమో రోమన్స్ వచ్చినట్టు చూపిస్తారు. యాక్చువల్లీ రోమన్స్ మన ఇండియన్ వదిలి వెళ్ళిపోయి 5th centuryలోనే. మరి ఇది వాళ్ళు ఎలా పెట్టుకున్నారో మరి అది నాకేం అర్థం కాలేదు, అది కావాలని అడిగిన అనిపించింది. ఐ థింక్ యాక్టింగ్ వైజ్ అసలు అందరిది ఓవర్ ద టాప్ అండి, ఇంక్లూడింగ్ సూర్య గారు కూడా. సారీ బట్ నాకు అనిపించేసిందండి అసలు సూర్య గారు కూడా ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అర్థం కాలేదండి సీరియస్లీ. ఇప్పుడు అది కూడా పక్కన పెట్టండి, ఆయన యాక్టింగ్ కూడా చాలా కొన్ని చోట్ల అసలు నాకేం అర్థం కాలేదు. మరి ఏదో అంటే చాలా ఫోర్స్డ్గా అనిపించింది నాకు. ఆ పిల్లోడి సీన్లు కూడా అది ఎమోషనల్గా నాకు కొంచెం కూడా అనిపించలేదండి, అసలు చాలా చిరాకు వచ్చింది. కొన్ని సీన్లు అయితే అసలు ఆ పిల్లోడు ఏదో చాలా విచిత్రంగా ఏదో సీరియల్ యాక్టింగ్ లాగా చేస్తున్నాడు, అదేంటో నాకు అర్థం కాలేదు. మరి మిగతా క్యాస్టింగ్ కూడా అసలు ఉన్నా లేకపోయినా ఏమీ అసలు ఇంపాక్ట్ ఉండదండి. అసలు వాళ్ళు ఏం యాక్టింగ్ చేస్తున్నారు, అసలు యాక్టింగ్ అన్న తక్కువ మాట్లాడితే అని అరుస్తూనే ఉన్నారు సినిమా అంతా. నాకు మార్టిన్లో అరిస్తేనే చాలా చిరాకు వచ్చింది. మార్టిన్లో హీరో ఒక్కడే అరుస్తాడు సరిగ్గా, దానికే నాకు పెంటలు వస్తుంది. అసలు ఈ సినిమాలో మాట్లాడితే 2 నిమిషాలు వస్తుంది బ్యా అని అరుస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తారు? ఇది ఊరే పక్కన ఉన్నాడు కదా, పక్కన ఉన్నా కూడా వాళ్ళు అరిచి పేరు పెట్టి పిలుచుకుంటారు. అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి స్టార్ట్ చేద్దాం అండి. అసలు ఈ నాకు మెయిన్గా మెంటల్ వస్తుంది అయితే ఇవే. బేసిక్గా మనకి ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉందండి. సినిమాటోగ్రఫీ అంటే మీరు ఒక పీరియాడిక్ ఫిలిం అంటే ఎలా తీయాలి? ఇప్పుడు బాహుబలి తీసుకోండి, బాహుబలిలో స్టడీ షాట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మెయిన్ ఫోకస్ అంతా మనకి ఎక్కువ ఆ ప్యాన్ చేయడం కానీ వాటి మీద ఉంటుంది. ఈ కెమెరా పెట్టుకుని గిరగిరగిర తిప్పేటాడు, చాలా జాగ్రత్తగా తీస్తారు వాళ్ళు పీరియాడిక్ ఫిలిమ్స్ అంటే. ఎందుకంటే క్యారెక్టర్స్ మీద ఫోకస్ అలా ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్స్ కానీ ఆ ఐ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయాలి. ఇందులో ఎలా ఉంటుందంటే మనకి ఆ కెమెరా ఏదో భూచక్రం కట్టేసి ఆ భూచక్రం వెలిగించేసినట్టు ఉంటుంది, కెమెరా గిరగిర తిరిగిపోతూ ఉంటుంది, మన హీరో అక్కడ ఉన్నట్టు తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అలా పెట్టడం దేనికి? మామూలు స్టడీగా ఉన్నట్టు పెట్టచ్చు కదా. ఏందో నాకు అర్థం కాదు అసలు. లిటరల్లీ అసలు యాక్షన్ సీక్వెన్స్లో కూడా సడన్గా కెమెరా జూమింగ్ చేస్తారు, జూమ్ అవుట్ చేస్తారు. అది ఏందో మరి. ఐ మీన్ సారీ ఏమో నేను తప్పుగా చూసానేమో, బట్ నా ఎక్స్పీరియన్స్లో అయితే అది అస్సలు వర్కౌట్ అవ్వదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఒక విజువల్ కరెక్ట్గా లేదు, పోయింది. మీకు సినిమాటోగ్రఫీ బాగుంటేనే విజువల్ బాగుంటుందండి ఎప్పుడైనా కూడా, అది ఫుల్గా తేడా కొట్టేసింది ఇందులో అయితే. మ్యూజిక్ బై డిఎస్పి, సో ఓకే. సో ఇదేంటంటే మరి వరస్ట్ అని చెప్పనండి, ఎందుకంటే ఆయన చేయాల్సినవి మేబీ ఆయన ఇవ్వాల్సి ఆయన కరెక్ట్గానే ఇచ్చారు నన్ను అడిగితే. ఇది నాకు తెలిసి ఎక్కడో అది మేము డిస్కషన్స్లో తేడా కొట్టింది. ఎందుకంటే మనకి 2-3 బీజాలు బాగానే ఉంటాయి అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, అంటే అక్కడక్కడ ఏదో బాగానే నడిచిపోతాయి, మరి వర్స్ట్గా దేనిలో. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే మిగతా కొన్ని ర్యాండమ్ బీజిఎమ్స్ ఉంటాయండి, అవి మరి వేరే సినిమాల్లో ఎవడో యాక్సెప్ట్ చేయని బీజిఎం లేవు, అన్ని నిశ్చూసి కొడేయారు, మొత్తం అన్ని సీన్లు అవి కొడేయారు. అయ్యా ఏంటంటే సౌండ్ వచ్చేస్తుంది, ఇక్కడేమో చీప్ బయలుపోతుంది, అక్కడేమో సీన్ ఏం లేదు. సో అది అలా ఉంటుంది. సో ఎడిటింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ మారదు. ఎడిటింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ మూవీలో. ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది, మన సూర్య గారు ఏంటంటే ఒక అడవిలో ఉంటారు. ఓకే, అడవిలో సమ్ భారీ ఫైట్ అవుతూ ఉంటుంది, అది ఇంటర్వల్ ఫైట్ అనుకుంటాను గుర్తున్నంత వరకు. ఇంటర్వల్ ఫైట్ అడవిలో, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అడవి లోపల చెట్ల మధ్యలో ఎక్కడో కూడేసుకుంటూ ఉంటారు. ఓకే, మన సూర్యమామ 100 మంది లేపేస్తాడు, ఆయన క్లైమాక్స్ 500 మంది లేపేస్తాడు. ఓకే, దట్స్ వెరీ గుడ్, వదిలింది ఇంకా ఆయన తర్వాత ఉంది లైట్లే కానీ. ఓకే, సో అక్కడ ఏంటంటే 100 మంది నేను లేపేస్తాడు. లేపేసాక ఏమైందంటే మనకి వెనక్కి జూమింగ్ చేసేటప్పుడు ఆయన సముద్రం ఒడ్డు మీద నుంచి చూపిస్తారు. అదేంటది, పైగా సముద్రం ఒడ్డు మీద ఫుల్ జనాలు ఉంటారు, అది అలా ఎలా కట్ చేస్తారు నాకేం అర్థం కాలేదు. అది అంటే అదేమన్నా ఎలివేషన్ షాట్ కంటే అది కూడా కాదు, నెక్స్ట్ డైరెక్ట్ షాట్ అండి. ఇప్పుడు కానీ కాసేపు మధ్యలో గ్యాప్ కూడా ఏం లేదు, డైరెక్ట్ పెట్టేశారు. మరి అదేందో అక్కడ విఎఫ్ఎక్స్ కూడా మొత్తం దొరికేశారు, మొత్తం అది గ్రీన్ స్క్రీన్ అర్థమైపోయింది. సరే అది కూడా తీసేయండి. సౌండ్ మిక్సింగ్ గురించి ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏంటంటే క్లైమాక్స్లో సౌండ్ మిక్సింగ్ మొత్తం కొట్టేసిందండి. ఎందుకంటే జస్ట్ ఒక సూర్య వరకు ఎలివేషన్ బీజం నాయకానో బీజం ఉంటుంది, యాక్చువల్గా అది బాగానే ఉంది వినడానికి, అది పెడతారు. ఓకే, అదేదో వస్తూ ఉంటుంది, మంచిగా వస్తూ ఉంటుంది, డైరెక్ట్ అబ్రప్ట్ కట్ చేసేసి ఒక ఎమోషన్ బీజం పెట్టేశారు. అసలు డైరెక్ట్ అబ్రప్ట్ కట్, ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి సమ్ ఒక మనకు వేవ్ లెంత్ ఇచ్చి అప్పుడు జనరల్గా అలాగే చేస్తారు. కానీ లేదు, డైరెక్ట్ నాయక వచ్చి వెంటనే ఎమోషన్ వచ్చేది. అది ఆ మిక్సింగ్ మొత్తం మరి అవుట్పుట్ ఎక్కడో మిక్స్ కొట్టిందండి. సో ఫైనల్లీ ఓకే అండి, కొంచెం పర్సనల్గా వెళ్ళుంటే క్షమించండి. నేను పర్సనల్గా ఎవరిని ఏదో ఇచ్చేసేలాం కాదు, సినిమా మీద ఉన్న ఒక మంచి ఎఫెక్షన్తోనే ఏదైనా చేస్తాము. కానీ నిజంగా ఇది మాత్రం అసలు ఇట్స్ వెరీ రాంగ్ అండి. అంటే మీ దగ్గర 300 కోట్ల బడ్జెట్ ఉండి సూర్య లాంటి ఒక మంచి యాక్టింగ్ క్యాపబిలిటీ ఉన్న హీరో ఉన్నప్పుడు ఇలాంటి ఒక అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే, అసలు దారుణమైన రైటింగ్, అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. బికాస్ సూర్య గారికి ఎప్పుడూ ఒక స్పెషల్ పొజిషన్ ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే ఆయన చేసే మూవీస్ అన్ని చాలా మంచి రెస్పాన్సిబుల్ మూవీస్ చేస్తారు. మనకి జైభీం తీసుకోండి, ఆకాశమని వద్దురా, చాలా మంచి మూవీస్ తీస్తారండి అసలు. సో ఆయన నుండి ఎప్పుడూ ఒక మంచి స్టేబుల్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా మూవీ ఒక యావరేజ్ ఏమైనా ఉన్నా కూడా టెక్నికల్గా ఆయన మూవీస్ అన్ని చాలా బాగుంటాయి ఎప్పుడు సూర్య గారి.
కానీ ఇది అసలు ప్యూర్లీ రాంగ్ అవుట్పుట్ అండి. అసలు మొత్తం కొట్టేసింది. అసలు నా మీద షూటింగ్ స్టేజ్‌లోనో ఫైనల్‌గా రిలీజ్ అప్పుడే చాలా ఇష్యూస్ వచ్చినప్పుడే అర్థమైంది మూవీలో ఎక్కడో తేడా ఉందని. బట్ ఇంత తేడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. మరి మీరు ఇలాంటి అవుట్పుట్ పెట్టుకొని 1000 కోట్లు అనడం చాలా చాలా అన్యాయం శివ గారు. ఏమైనా మీరు చూసుకోవాలండి కొంచెం నెక్స్ట్ మూవీస్‌లో అయినా. ఆనెస్ట్‌లీ నాకు శివ గారి ప్రీవియస్ మూవీస్ ఏవి కూడా యాక్చువల్లీ నాకు అన్నీ కన్నా 'వివేగం' మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఓకే. ఆ పార్ట్ వరకు కొంచెం ఓకే. బానే అనిపిస్తది గానీ మిగతాయన్ని చాలా ఓవర్ ద టాప్ ఉంటాయి. అనుకున్నా పోనీలే ఆయన ఏమన్నా కొంచెం మారారేమో, కాస్త ఏమన్నా రూట్ మారుస్తారేమో అని లేదు. సేమ్ ప్యాటర్న్‌లో పీరియడ్ ఫిల్మ్ కూడా వేసారు అంతే. సేమ్ ఎలివేషన్ ఏవో ట్రై చేస్తారు. కాకపోతే అన్నీ వర్కౌట్ అవ్వలేదు అంతే. సింపుల్ ఫ్యాక్ట్. సో, నా వరకు నాకైతే ఇది ఒక నాట్ ఎ గుడ్ ఫిల్మ్ అండి. అంత కరెక్ట్‌గా తీసినట్టు అనిపించలేదు. ఒక కన్విక్షన్‌తో ఒక ప్రాపర్ ఇదితో సూర్య గారు లాంటి యాక్టర్‌ని పెట్టుకొని ఇలాంటి అవుట్‌పుట్ ఇవ్వడం మాత్రం ఇట్స్ నాట్ జస్టిఫైబుల్ అండి. నాకైతే నచ్చలేదు. సో, దట్స్ ఆల్ ఫర్ రివ్యూ గైస్. ఇప్పటికైతే నవరత్న ఆయిల్ ప్యాకెట్ మొత్తం అవగొట్టేసి ఫుల్‌గా తలస్నానం చేసి పడుకోబోతున్నాను. సో, మీకెలా అనిపించింది? మీకు మూవీ నచ్చిందా? నచ్చలేదా? ఆర్ మా ఒపీనియన్ మీద మీకున్న ఒపీనియన్స్ ఏంటి? అవి కూడా కింద కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా అలాంటి మంచి మంచి రివ్యూస్‌తో ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.